వస్తున్నా కనిపిస్తున్నా ఓకే. మళ్ళీ ఇంకా రికార్డ్ అవుతుందిగా. పర్లేదు, రికార్డ్ అవని, దానికి నీ బొమ్మకి సంబంధం లేదులే. ఇప్పుడు తమలపాకు తీసుకుని నీళ్లు కలండి ఆ కొబ్బరి చెప్పుల మీదను వాటి మీద అన్ని మీద ఓం గాయత్రి మంత్రం చెప్పు నువ్వే నీళ్లు తల్లు. ఒకసారి రౌండ్ గా తిప్పు. సత్యం వర్తేన పరిశించామి. రౌండ్ గా తిప్పు ఒకసారి మొత్తం పూర్తిగా. అలాగా అమృతమస్తోను అమృతమస్తోను అమృతోపస్త్రం సాంగత ప్రవారి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి దేవతా సహిత మనోభ్యో క్షీర పాయసాన్న సహిత కదలీ ఫలాన్ని నివేదయామి, బహువిధ ఫలాన్ని నివేదయామి, నారికల ఫలామృతం నివేదయామి. 5 సార్లు చూపించు. ఓం ప్రాణాయ స్వాహను. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ. 5 సార్లు. ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధాన దత్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఒకటి పెట్టండి. ఆ మండపం మీద తాంబూలం ఒకటి పెట్టండి. తామ్మావహ జాతవేదో లక్ష్మీ మనగామిని చామిరణ్యం ప్రభో తుంగాభో దాశ్యోశ్వాని ఇందేయం పురుషానః ముగే బలి కర్పూర నాగబలి దర్శి ముక్త చునదుమాక్తం తాంబూలం ప్రతికుంటాం. తాంబూలం సమర్పయామి. మళ్ళా నీళ్ళతో వదిలిపెట్టండి ఒక చుక్క. తర్వాత కర్పూరం వెలిగించండి. గంట మోగిస్తూ చూపించండి. పద్మప్రియే పద్మ పద్మహస్తే పద్మాలయే పద్మధనాయ దక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకులే స్వపాద పద్మమైదృతవర్తి సహస్రై చ కర్పూర సకలై సదా నీరాజన్మయాదతం గృహాణ పరమేశ్వరీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యై నమః. మండపస్థావాదిభ్యో దదాభ్యో నమః. ఆనంద కర్పూర మంగళ నీరాజనందరియామి. ఒక్క నీళ్లు వదిలిపెట్టండి దాని మీద. చేత్తో అద్దండి. సంతత స్త్రీ ఋతు ధర్మంగళాన్ని భవంతు నిత్య స్త్రీ మంగళాన్ని భవంతు. పక్కన పెట్టేసి కళ్ళకత్తు బాబు కూడా అద్దండి. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ వేదనో బ్రహ్మ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కవోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ వేదనో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి వేదనో ద్రజ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ వేదనో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యే విద్మహే విష్ణు పత్నే ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సాంగత పరివార మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి సహిత మండపేభ్యో దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అక్కడ వేసేసి 2 పుష్పాలు అక్షతలు వేసేసేయండి. అక్కడ వేసేయండి. యానికి నమస్కారం చేస్తూ చూడండి. యానికి బాబానికి పదే పదే పాపం పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవాచరణాకరపుత్ర అన్యథాత్మేవ శరణం మమ తస్మాత్ రక్ష రక్ష పరమేశ్వరి. ఆత్మ నమస్కారాన్ని సమర్పయామి. 4 అక్షతలు పూజ చేయండి. పునః పూజాంచ కరిష్యే. క్షత్రమాచ్ఛాదయామి జామర్మిజామి భాజ్యం గోయామి ఆందోళనారోయామి శ్వానారోయామి గజానారోయామి భక్తోపచార మంత్రోపచార దేవోపచార సర్వోపచార పూజాన్ని సమర్పయామి. నమస్కారం చేస్తుండండి. ఇత్తముక్తాది నమోక్తాద పూజా క్రియాదిషు జీవన సమృద్ధాం యాద్యోవంతే మంత్ర హీనం క్రియాహీన భక్తైన పరమేశ్వరి. యత్పూజితం అనండి. యత్పూజితం అనండి. మయాదేవి అనండి. మయాదేవి పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే 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 అనయా ధ్యానోపచార పూజ భగవతి సర్వాత్మక ఏ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి మహాసరస్వతి దేవత సహిత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత. అక్షతలు నీళ్లు వదిలిపెట్టిన పల్లెల్లో సుప్రియ నీళ్లు వేయమ్మా. ఆయన చేతులు సుప్రియత సుప్రసన్నో వృతో భవతు. తర్వాత ఏం చేస్తారంటే ఆ బియ్యపల్లె ఉంది కదా, ఇందాక వెండి పళ్ళెం, ఆ పళ్ళె వెండి పళ్ళెమేనది. ఆ వెండి పళ్ళెం నువ్వు చేతిలో తీసుకోలేదా? చేతిలో తీసుకుని ఉంగరం తీసుకో. చెప్తా ఒక్క నిమిషం. రాయి లేని ఉంటే తీసుకో. రాయి లేకుండా ఉందా? రాయి లేకుండా ఉందా? అమ్మాయి దగ్గర ఉందా మడుగు? తీసుకోమనండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బియ్యంలో రైట్ నుంచి లెఫ్ట్ కి ఒక గీత గీయండి. పైన బియ్యం మీద రైట్ నుంచి లెఫ్ట్ కి
ఓకే. తర్వాత ఇంకొక గీత కింద దాని కింద. ఓకే. అది ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లవాడిని ఆ పళ్ళెం అమ్మాయికి ఏమని చెప్తున్నాను ఒకసారి. పళ్ళెం అమ్మాయికి ఎదుగు ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టి కూర్చోబెట్టుకో. మీ పిల్లవాడిని మామూలుగా పిలిస్తే రాలేండి, తీసుకురావాలి. వాడికి ఏదన్నా వెళ్ళరా పోరాది. అక్కడ నేను పిలుస్తున్నారు, నీకు క్యాప్స్ కొడతానంట. ఇప్పుడు ఆ అబ్బాయి కుడి చేతితో పుచ్చుకుని వాడి చేత ముందు ఇగో ఆ శ్లోకం చెప్పించు. వాడి చేత సరస్వతి నమస్తుభ్యం చెప్పించు. కొత్త సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యా ముందు చెప్పమని అబ్బాయి ఆ ముందు శ్లోకం చెప్పమనండి. చెప్పనా? రాయకుండా ముందు చెప్పండి. సరస్వతి సరస్వతి. సరే వాడి చేత ఫోన్లే తర్వాత రాజుగానే నాన్న ఆ ఉంగరం అబ్బాయి చేత ఆ వేలు చేత పట్టుకోమన్నా వాడిని. పట్టుకున్నాడు. ఇద్దరు పట్టుకుని ఇద్దరు రాయండి. ఆ పై లైన్ లో ఓం అని చెప్పి రాయండి. ఓం పై లైన్ లో ఓం నమః నమః నమః. కింద లైన్ లో శివాయ 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 శివాయ. కింద లైన్ లో సిద్ధం నమః. మళ్ళా చేత పుచ్చుకుని రాయించలేదా సిద్ధం నమః నమః. అక్షరాభ్యాస ముహూర్త ముహూర్తోస్తు. ఇద్దరు అక్షరాలు తీసుకుని పిల్లవాడు తెలుసుకుని చేయండి. అక్షరాభ్యాస మమ కుమారస్య అని చెప్పండి చాలు. మమ కుమారస్య అక్షరాభ్యాస అక్షరాభ్యాస ముహూర్త ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తో అస్తు. మీరు తథాస్తు అనండి కాదు. తదాస్తు. అది అయినా పక్కన పెట్టండి పళ్ళం. సుముహూర్త కాల సూర్య నిర్వాణ గ్రహాణం అనుకూలితాపరసి తీరస్తు. పళ్ళెం పక్కన పెట్టేసండి చెబుతాను. ఆ పళ్ళెం పక్కన పెట్టి పలక ఇవ్వండి వాడికి. పలక ఇవ్వండి ఒకటి. ఆ పలక కాస్త పసుపు కుంకుమ పెట్టండి సైడ్ అమ్మట్లా. అంటే ఇక్కడ మన పలక దొరకలేదండి. ఏదైనా ఏదో ఒకటి ఏది రాసేది ఉందో దానికి కొంచెం పసుపు రాసి కొంచెం కుంకుమ పెట్టండి. ఆ తర్వాత వాడి చేత ఈ ఆ పలక మీద కూడా ఇందాక నేను రాసి చెప్పినట్టుగా రాయాలి. ఓం నమః శివాయ సిద్ధ నమః. ఏ దగ్గర ఉంటే పావుట్లు అయిపోతుంది. పసుపు కుంకాలు పెట్టారు దానికి. పెట్టాం. 4 పక్కలు పెట్టండి 4 వైపులా. ఇప్పుడు వాడి చేత అది పెన్నో ఏదో ఉంటుంది పట్టుకునేది దాంతో వాడు రాయించండి. చెప్పమండి. ఓం ఓం నమః అనమండి వాడి చేత మీకు చెప్పి. పట్టుకో. ఓం ఓం నమః ఓం నమః శివాయ చాలు కదరా, నేను రాస్తాను. వెరీ గుడ్. ఇంకా సిద్ధం నమః సిద్ధం నమః సిద్ధ నమః. సరే అది ఒక మీరు రాసే మాకు చేసి పట్టుకుని మీరు రాసేయండి చెబుతాను. రాసిచ్చి సిద్ధ నమః. తర్వాత ఇంకో పలక మీద ఆ వెనక వైపు తిప్పుకు రాసుకోవడానికి అవకాశం ఉంటే సరే వెనక వైపు రాతే ఇంకో పలక మీద దిద్దిస్తాను చాలంటే తీసేసి చెప్పేసి చెప్పేసి చెప్పేశారు.
రాసిన చాలు ఈ చాలు అంత నాకు చాలు. అనమండు అని ఈ అమ్మ ఈ అనండి. అమ్మా అమ్మా వెరీ గుడ్. వాడికి ఆ పక్కన ఓకే ఆ దేవుడి దగ్గర పెట్టండి. అది ఆ పలక ఒకటి అక్కడ పెట్టేసేసి కాసేపు నమస్కారం చేస్తూ అలా దేవుడిని చూస్తుండండి. మంత్రాలు వింటూ ఉండండి. వినబడింది. ఓం యో వేదాం బ్రహ్మణో వేదాం అమృతేనామృతామృతం తస్మై బ్రహ్మచ బ్రహ్మాజాయ కీర్తం ప్రజాతో భాగదేయే నైవేదం ప్రణయతి బ్రాహ్మణ ఋషి ఉద్ధరేదు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిదేవేనం దేవతాభిద్ధరతి యావతిర్వై దేవతాస్త సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాలింగే దేవతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోద్రాహతమతుమహర్భవ సర్వశ్చాప్తే సర్వచిత్తే సర్వవేదేనా ఆప్నో సర్వం చేది శతం జీవ సర్దో వర్ధమానే జపనమో భవతి శతమిర్ఘమాయుర్మృతయేనా వర్ధయంతి శతమేనమేవ ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిర్ఘమాయు ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణ రాజన్ పారయామతి. కొద్దిగా అక్షత చూసిన పిల్లవాడి తెలుసుకుంది మీ ఇద్దరు వేయండి. శతమానం భవతి సదాయు పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది తవ కుమారస్య అక్షరాభ్యాస ముహూర్తోస్తు సకల విద్యాపారంగత సిద్ధిరస్తు తదాస్తు. దంపత్యో వేదోక్తం పూర్ణాయు వేదోక్తం ఆయుష్యాభివృద్ధి భవంత శ్రీమంత మహాంతో యజమాన గృహే ధనకనక పుష్పాన ధేనుకాంజన పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. అమ్మా కాస్త కర్పూరం వెలిగించి స్వామివారికి చూపించేసి ఇచ్చేయండి. స్వామివారికి చూపించేసేసి కళ్ళకత్తుకోండి ముగ్గురు కూడా. తర్వాత కొబ్బరి నీళ్లు కాస్త తీర్థంగా పుచ్చుకున్న తర్వాత ప్రసాదం కాస్త వారికి నోటిని నాకి మీరు తినండి. అక్కడి నుంచే మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేయండి చూస్తూ. మంగళం ఓం నమ శివాయ మంగళం. సంతప శ్రీ రస్తోరండి. మీరు సంతప శ్రీ రస్తోరండి. కర్మంగళాన్ని భవంతు నిత్యశ్రీ రస్తు నిత్యమంగళాన్ని భవంతు. తర్వాత మీ అమ్మగారికి నాన్నగారికి కనబడుతున్నారా? రండి కనిపించండి. నేను దీంతో చూస్తాను. వాళ్ళని చూసి పాదాలకు అక్కడి నుంచే చూస్తూ నమస్కారం చేశారు ముగ్గురు కూడా. దండం పెట్టాలి. దండం పెట్టి బ్రహ్మగారికి కూడా దండం పెట్టండి. అది కాదు, వాడు నిన్ను చూడంగానే క్లాప్స్ కొడుతున్నాడు. దండం పెట్టట్లా. కుంకుమ మీరు పెట్టుకుని ఆడవాళ్ళు పెట్టుకుని ముగ్గురు పెట్టుకోండి. ఆ పూజ కొబ్బరికాయ మీద కుంకుమ పెట్టుకోండి. బ్రహ్మగారికి దండం పెట్టారా? పెట్టాం. కుంకుమ పెట్టుకోండి. అక్కడ కొబ్బరికాయ మీద ఉంది, వారికి పెట్టండి. మీరు పెట్టుకోండి. తర్వాత తీర్థం ఇచ్చుకోండి. ఆ ప్రసాదం కొద్ది నోట్లో వేసుకోండి. కార్యక్రమం అయిపోయింది. సమాప్తం. సాంబారంలో పెట్టి సాంబార్లో పెట్టి పట్టు సాంబారం కౌండిగా కౌండి ప్రసాదం ప్రసాదం నీ చేతిలో తెలుసు. మొట్టమొదటి ఆర్తి పెట్టేస్తే అంతా కనిపించేది. ఆర్తి మొత్తం రికార్డింగ్ అయిందన్న. అదే అయింది. మీ పక్క ఆగిపోయింది కానీ మా పక్క ఆగదది. మా పక్క రికార్డింగ్ అవుతూనే ఉంది. అవును. టీవీ కనెక్ట్ చేసావా?
తూర్పు పక్క కూర్చోవాలన్నారుగా, టీవీ ఏమో తూర్పు పక్క లేదు, అందుకని అది కనెక్ట్ చేయలే. ఇప్పుడు ప్రసాదం పెట్టేసి ఇంక నెక్స్ట్ ఏంటి అడగండి. అయిపోయింది. వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మండపం అంతా 1 గంట 2 గంటల్లో తీసేయచ్చు కదండి. ఓకే. ఆ బియ్యం, ఆ ఖర్జూరాలు, ఆ చిల్లర పైసలు అన్ని గుళ్ళో ఇచ్చేస్తాం. అక్షత చెప్పబడుతుంది. మీ దంపతులు కూడా కలిసి మీద 2 లక్షలు వేయండి. కలిసి కలిసి కొబ్బరికాయ అరే విశ్వనాథ్ బ్రహ్మగారికి తాంబూలం ఇచ్చి దండం పెడుతున్నాం కానీ మీరు కూడా దండం పెడతారు. చూసారా మండపం అంతా? అరే వెళ్ళొస్తాట. సరే అండి, మంచిది. మీకు చాలా థ్యాంక్స్. తెలుగులో ఉంటారు. ధన్యవాదములు అమ్మా. మండపం అంతా కనిపించిందా? ఆ 2 సోఫాకి మధ్యలో స్థలం ఉంటుంది, అందులో పెట్టాం, తూర్పు పక్కగా ఉంటుందని. 1 నిమిషం రికార్డింగ్ తీసేస్తా.